వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ పెరుగు పచ్చడి చేయబోతున్నా. ఎలా చేయాలో చూపిస్తానండి. తెల్ల వంకాయలను రౌండ్గా ఒక జర పెద్దగా కట్ చేసుకున్నాం. ఒక 2 స్పూన్లు అంత ఆయిల్ వేసుకుందాం. మంచిగా వేగాలి. అటు ఇటు చిన్నగా కట్ చేస్తే గుజ్జు అయిపోతుంది. కొంచెం పెద్దగా దొడ్డుగా కట్ చేయాలి వంకాయలు. కడాయిలో వేసి సిమ్లో పెట్టి ఆయిల్ పోసి మగ్గనియాలి. అంత లోపల గట్టి పెరుగు తీసుకుందాం. మంచిగా కవ్వంతో చిలుకుదాము. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండు, అప్పుడు బాగుంటుంది పెరుగు పచ్చడి. కొద్దిగా వాటర్ పోసుకుంటున్నా, ఎందుకంటే నెయ్యి ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. అట్లా అని కవ్వంతో చేస్తున్నా. చిక్కగానే ఉంది. వంకాయలు అన్నీ ఉల్టా వేద్దాం. ఒక్కొక్కటి ఉల్టా చేసి వేద్దాం. మగ్గాలి. మంచిగా మగ్గినాక వేయాలి. ఇంకా ఉడకాలి, సిమ్లోనే ఉడకాలి, ఎందుకంటే మాడిపోతుంది. అందుకని ఉప్పు వేసుకుందాం. మీద సరిపడా ఉప్పు వేసుకుందాం. సరిపడా కారం వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. మీద మంచి ఫ్రై చేద్దాం. ఇప్పుడు అన్నీ ఉల్టా చేద్దామండి, ఎందుకంటే ఇటు అటు మార్చాలి పైన, ఎందుకంటే లోపల ఉడికిపోతుంది, ఇటు సైడ్ ఉడకదు. అందుకని ఇట్లా తిప్పేద్దాము. వంకాయలన్నీ తిప్పేద్దాము. సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకుందాం మీద లాస్ట్లో. లైట్గా మగ్గాలి. అవన్నీ పచ్చిగా ఉంటే బాగుంది కదా అని నూనెలోనే మంచిగా మగ్గాలి. అందుకని ఫ్రై చేస్తున్నాం. చాలా బాగుంటుంది వంకాయ పెరుగు పచ్చడి. ఉడికింది. ఇట్లా నొక్కు చూస్తే ఉడికిపోయింది వంకాయలు. ఒక 5 నిమిషాలు పెడదాము. కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాం. అది కూడా ఫ్రై చేద్దాం. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ మంది ఉంటే తక్కువ. అయిపోయింది, వంకాయలు ఎగిపోయింది. ఇప్పుడు పెరుగులో వేసుకుందామండి. పెరుగులో వేసేసుకుందాం. కలుపుకుందాం. ఇప్పుడు వేడి అన్నంలో పెరుగు పచ్చడి అయిపోయిందండి. వంకాయ పెరుగు పచ్చడి అయిపోయింది. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.